ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. సో గైస్ థంబ్‌నెయిల్ చూసారు కదా! మా అత్తయ్య, మామయ్య యూఎస్ వచ్చారనమాట. సో వాళ్ళొచ్చే 1 వీక్ ముందు నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో వాళ్ళు రాగానే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇల్లు ఒకసారి దులుపుకొని ఏమన్నా ఆర్గనైజ్ చేసేవి ఉంటే చేసేసుకుంటే బావుంటుంది అనిపించింది. నీట్‌గా ఉంటుందనుకున్నాము. సో ఫస్ట్ అలాగా కొన్ని థింగ్స్ నేను ఎప్పటినుంచో స్కిప్ చేస్తున్నాను. ఆర్గనైజ్ చేయాలి, చేయాలి అనుకుంటూ. సో అలాగా రాండమ్ థింగ్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ సార్ట్ ఔట్ చేద్దామని వాళ్ళొచ్చి ఒక 10 డేస్ ముందు స్టార్ట్ చేశాననమాట క్లీనింగ్. ఇంకేంటంటే ఆద్య టాయ్స్‌తో స్టార్ట్ చేశాను. ఏంటి అంటే తను పుట్టినప్పటి నుంచి కొన్న టాయ్స్ అన్నీ ఇలా ఒక ఆర్గనైజర్‌లో పెట్టాము. ఇదేంటంటే లివింగ్ రూమ్‌లో ఉంటుందనమాట. ఊరికే పైకి, కిందకి తిప్పడం ఎందుకు అని చెప్పేసి ఇంకా లివింగ్ రూమ్‌లోనే అరేంజ్ చేసేసుకున్నామనమాట. తను అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. నేను కుక్ చేసేటప్పుడు అలా చూస్తూ ఉండొచ్చు అని చెప్పి. అయితే ఈ టాయ్స్ ఏందంటే ఎప్పటినుంచో ఉన్న బొమ్మలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. కొన్నైతే తను వాటితో ఆడుకోవట్లేదు. చిన్నప్పటివి కూడా ఉన్నాయి. సో, అలాంటివి తీసేస్తే ఇక్కడ స్పేస్ క్రియేట్ అవుతుంది కదా అనిపించింది. సో, ఏజ్‌కి కావాల్సినవి ఇప్పుడు కరెంట్‌లీ తను 16 మంత్స్ అన్నమాట. సో, తనకు ఇప్పుడు సరిపోయే ఇలాంటి బుక్స్, టాయ్స్ మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేద్దాము అనేసి ఇంక తను ఆడుకోదు అనుకున్న టాయ్స్ అన్నీ ఒక బాక్స్‌లో పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాననమాట. రోజు ఉండే పని ఏంటి అంటే ఈ టాయ్స్‌ని ఆర్గనైజ్ చేయడం, నీట్‌గా పెట్టడం. ఇంకా లివింగ్ రూమ్‌లో ఉందని చెప్పాను గదా! సో, ఎవ్రీ డే పడుకునే ముందు ఇది నీట్‌గా పెట్టి పడుకుంటా. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి చెత్త చెత్తగా ఉండకూడదు అని చెప్పి కిచెన్‌లో పని కాకుండా కంపల్సరీ చేయాల్సిన పని ఇదొకటి అనమాట నాకు. You're making me wanna try forever. I feel so free. I'm a sweet baby. సో, నెక్స్ట్ వచ్చేసి జంక్ డ్రావర్. ఒక జంక్ డ్రావర్ పెట్టుకుంటాను. సో దట్ అందులో అన్నీ ఇంపార్టెంట్ థింగ్సే ఉంటాయి. జంక్ అని అంటున్నాను కానీ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ అనమాట. లైక్ రబ్బర్ బ్యాండ్స్, టేప్స్, మెజరింగ్ టేప్స్, చాక్ పీసెస్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి పెన్, పేపర్ ఇలాంటివి ఇంపార్టెంట్ ఇమ్మీడియేట్‌గా కావాలి అనుకున్నవన్నీ ఆ డ్రావర్‌లో పెడతాను. అండ్ ఆ కింద షెల్ఫ్‌లో ఏంటంటే ర్యాండమ్ థింగ్స్ అనమాట. నాకు ఎక్కడ పెట్టాలో అర్థం కాకపోతే ఆ షెల్ఫ్‌లోకి తోసేసాను. సో, ఇప్పుడేంటంటే అవన్నీ తీసి వాటికి ఒక ప్లేస్ ఫైండ్ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. బికాజ్ ఏమున్నాయి ఏంటో తెలీదు. అండ్ మైండ్‌లో అదొక బగ్ లాగా రన్ అవుతూ ఉంటుంది. అది క్లీన్ చేయాలి, చేయాలి అని. సో, ఒకసారి చేస్తే అయిపోతది అనేసి స్టార్ట్ చేశాను. ఇదేంటంటే ఆద్య కోసం నేను తయారు చేసిన కీప్‌సేక్ బాక్స్. సో, ఇందులో ఏంటంటే తనకు గుర్తుగా ఉండడానికి తన ఫస్ట్ బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్స్, తన హాస్పిటల్ బ్యాండ్ అలాగా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి చూసారా? తనకి ఫ్యూచర్‌లో పెద్దగయ్యాక ఇద్దాము అనుకున్నవి. సో, అవన్నీ ఇలాంటి ఒక బాక్స్‌లో పెట్టాను. ఇది యాక్చువల్లీ కాస్ట్‌కోలో తీసుకున్న చాక్లెట్ బాక్స్ అనమాట. చాలా బావుంది కదా! అనేసి దాన్ని అలాగా యూజ్ చేస్తున్నాను. అండ్ టడా! క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇందులో పెట్టినవన్నీ ఇంపార్టెంట్ బేసిక్‌గా డిఫ్యూజర్ ఆయిల్, క్లిప్స్, చాక్ పీసెస్, కొన్ని సీడ్స్ పెట్టుకున్నాను. సో, చెట్లు వేయడానికి వాటికి మిగిలిపోయిన సీడ్స్ అన్నీ పెట్టాను. అవి వేరే చోట పెట్టాలి. యాస్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ పెట్టేసాను. మల్టీ వైటమిన్స్, ఫ్యాన్ అండ్ ఎయిర్ పాడ్స్ ఇలాంటివన్ననమాట. రాండమ్ థింగ్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో, అవన్నీ ఇలాగా ఆర్గనైజ్ చేశాను. ఇవేమో ఐకియా ఆర్గనైజర్స్ అనమాట. సో, అవన్నీ ఇలా పెట్టి దేనికదే సెగ్రిగేట్ చేసేసానన్ Colors in every spectrum. Guess I finally learned my lesson. 'Cause you glue all the pieces back together. Yeah, you take all my wrongs and make them better. Yeah, you're making me wanna try forever. And I feel so free. Oh my sweet baby. నెక్స్ట్ వచ్చేసి డైపర్ క్యాడీ. టు బీ మామ్స్‌కి నేను చెప్పే వన్ థింగ్ ఏంటంటే డైపర్ క్యాడీ కొనుక్కోమని. సో, ఇదేంటంటే నాకు చాలా యూజ్ అయింది. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది కదా! ఎవ్రీ డే యూజ్ చేస్తాను. అండ్ ఇది ఉన్నందుకు నాకు చాలా టైమ్ సేవ్ అవుతుంది అనిపిస్తుంది. సో, కావాల్సిన డైపర్స్ అన్నీ రీఫిల్ చేసుకుంటూ ఉంటా ఇలాగా. అండ్ ఆల్సో క్రీమ్స్ కావాల్సినవి అండ్ వెట్ వైప్స్ అలాంటివన్నీ ఇందులో నీట్‌గా సెగ్రిగేట్ చేసుకుంటా. ఇది కూడా సర్ది చాలా రోజులయింది. ఒకసారి దులుపుదామని తీశాను.
చేశాను. సో, వీటన్నిటిని చుట్టూ పాకెట్స్ కూడా వచ్చాయన్నమాట. లైక్ క్లిప్స్ అవి పెట్టుకోవడానికి, టంగ్ క్లీనింగ్ వైప్స్, ఐ క్లీనింగ్ వైప్స్ ఇవన్నీ అన్నీ సరిపోతాయి ఇందులో. అండ్ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆద్యకి స్నానం పోసాక కావాల్సిన క్రీమ్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. జస్ట్ ఈ డైపర్ క్యాడీ పట్టుకుంటే సరిపోతుందన్నమాట నాకు. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే డైపర్ క్యాడీ కొనమని. నేను వాడేది అమెజాన్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. సో, ఇంకా ఇల్లు ఆర్గనైజింగ్ అండ్ డస్టింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే గెస్ట్ బెడ్‌రూమ్‌ని సెట్ చేయడము. సో, ఫస్ట్ వచ్చేసి డెకరేషన్ అన్నమాట. నేను ఇలాగ 4 కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేనే చేద్దాము, నేనే పెయింట్ వేయాలి అని చెప్పి. నేను అనుకున్న వన్ గోల్ ఏంటి అంటే ఇంటి విషయంలో ఎవ్రీ రూమ్‌లో నేను నా సొంతంగా చేసిన ఆర్ట్ ఏదన్నా ఒకటి పెట్టాలి అని చెప్పి. సో, గెస్ట్ బెడ్‌రూమ్‌కొచ్చేసి ఇలాగ 4 కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నా పెడదాము అనేసి. మెయిన్‌గా ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నా అంటే నేను బెడ్‌కి అపోజిట్ పెడదాం అనుకుంటున్నా. సో, లేవగానే కనపడేటట్టు అన్నమాట. సో, మంచిగా ఇలాగ లీవ్స్, ఫ్లవర్స్, బర్డ్స్ ఉంటే మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కదా! మార్నింగ్ మార్నింగ్. సో, అలాగా ఉండడానికి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో, వాటిని డ్రా చేశాను అండ్ పెయింట్ చేశాను. సో, ఎలా అనిపించింది నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను అనుకున్న దానికన్నా ఎండ్ ప్రొడక్ట్ చాలా బా వచ్చిందనిపించిందనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ పేపర్స్‌ని ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఆ ఫ్రేమ్స్‌లో పెట్టేసి ఇంకా వాల్‌కి హ్యాంగ్ చేయడమే. Oh, my sweet baby. సో, ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. సో, ఇందులో ఏంటంటే నేను వాకింగ్ ప్యాడ్ పెట్టాను. సో దట్ నాకెప్పుడు వీలైతే అప్పుడొచ్చి వాక్ చేసుకోవడానికి. దాన్ని తీసేద్దాం అనుకుంటున్నాము. ఇది తీసేసి పైన ఇంకో రూమ్‌లో పెట్టాలి అనేసి అనుకున్నాము. ఈ వాకింగ్ ప్యాడ్ రావడం వల్లయితే నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. నేను ఒక 8000 స్టెప్స్ గోల్‌గా పెట్టుకున్నాననమాట. సో, ఎవ్రీ డే 8000 కంపల్సరీ చేయాలని చెప్పి. సో, దాని రోజుకి మార్నింగ్ ఒక 10, 15 మినిట్స్ అండ్ ఈవినింగ్ ఒక 10, 15 మినిట్స్ లేదా ఎప్పుడైనా కుదిరితే కంటిన్యూయస్‌గా ఒక 30 మినిట్స్ అలా వాక్ చేసేస్తే నాకు గోల్ రీచ్ అవుతున్నాను. లేకపోతే ఇంట్లో తిరగొచ్చు కానీ కాళ్ళు నొప్పొచ్చేస్తున్నాయి ఫ్లోర్ మీద ఎక్కువసేపు తిరిగితే. ఇదైతే షూస్ వేసేసుకొని కాసేపు అలాగా థ్రెడ్‌మిల్ లాగానే వాక్ చేయొచ్చు అనిపించింది. అండ్ ఇది చాలా బావుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకైతే బాగా యూజ్ అవుతుంది ఈ వాకింగ్ ప్యాడ్ అయితే. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే బెడ్ మీద ఈ ఒక పెద్ద క్యాన్వాస్ అనమాట. చాలా బావుంది. ఇది హాబీ లాబీలో తీసుకున్నాము. ప్రీవియస్‌గా వీడియోస్‌లో కూడా చూపిచ్చాను. దీన్ని ఇక్కడ ఇలా సెట్ చేస్తే చాలా బావుంటుంది అనిపిచ్చింది. కాబట్టి ఆ బెడ్ హెడ్ ఉంటుంది చూసారా? అటువైపు ఇది పెట్టాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కలర్స్ అవన్నీ మ్యాచ్ అయ్యాయి. అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ ఉందనిపించిందనమాట. అండ్ ఇందాక ఫ్రేమ్స్ అవి నేను పెయింట్ చేశాను కదా! వాటికి ఇలా బ్లాక్ ఫ్రేమ్స్‌ని సెట్ చేశాను. సో, నేను బ్లాక్ అయితే ఈ కలర్స్ వాటిని ఎలివేట్ చేస్తుంది అనిపించింది. ఇంకా మిగతా వుడ్ కలర్స్ అవైతే డల్ అయిపోతాయి అనిపించి బ్లాక్ ఫ్రేమ్స్‌ని సెలెక్ట్ చేశాననమాట. వాటిల్లో నేను వేసిన ఇది డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి కదా! వాటిని అరేంజ్ చేశాను. అండ్ ఈ వాల్‌కి వాటిని పెట్టాలి అనేసి ప్లాన్. Lost in long conversations, oh, 'cause I've always been told that things will unfold if you keep on waiting. But then you came along and proved me all wrong. I was so mistaken. 'Cause you సో, నెక్స్ట్ క్లాజెట్‌లో కొన్ని ఆర్గనైజర్స్ పెట్టాలి అనుకున్నాం. బికాజ్ జస్ట్ పైన ఒక షెల్ఫ్ మాత్రమే వచ్చిందనమాట. పెట్టుకోవడానికి ఇంకేమీ రాలేదు. సో, కొన్ని హ్యాంగర్స్ పెట్టేసి ఈ 9 షెల్ఫ్ ఆర్గనైజర్ మేమిది ప్రీవియస్‌గా టార్గెట్‌లో తీసుకున్నాము. చాలా బావుంది. సో, దాన్నే ఇక్కడ పెడదాం అనుకున్నాం. సో దట్ ఇట్లా షెల్ఫ్స్ లాగా ఫార్మ్ అవుతుంది కదా! అత్తయ్యకైనా, మామయ్యకైనా పెట్టుకోవడానికి బావుంటుంది. బట్టలు అవి ఇవి వీటిని షెల్ఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది పెట్టాము. అండ్ పక్కనేమో ఇలాగ పైన షెల్ఫ్ రాడ్‌కి హ్యాంగ్ చేసుకునేటట్టు ఒక వర్టికల్ ఆర్గనైజర్‌ని కూడా పెట్టేసాము.
సో, ఇంకా ఈ రోజే అత్తయ్య, మామయ్య వస్తున్నారు. ఈవినింగ్ అవుతుంది వాళ్ళొచ్చేసరికి. యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, బేసిక్‌గా ఆద్య బర్త్‌డే ముందే వద్దామని ప్లాన్ చేశారు. ఫస్ట్ బర్త్‌డే ఉంది కదా! మార్చ్‌లో. సో, ఆ ముందు వస్తే ఉండొచ్చు బర్త్‌డేకి అనేసి అనుకున్నారు. కానీ ఏమైందంటే వార్ వల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో, ఫస్ట్ వాళ్ళు ఖతార్‌లో బుక్ చేశామనమాట. సో, అది క్యాన్సిల్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మళ్ళీ అటువైపు నుంచి ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు వార్ అని చెప్పేసి కేఎల్ఎం బుక్ చేశాము. సో, కేఎల్ఎం ఎయిర్‌లైన్స్ ఏంటంటే డాలస్‌కి లేదు డైరెక్ట్ ఫ్లైట్ హ్యూస్టన్‌కి ఉందనమాట. సో, ఇంకా ఓకే అనేసి అనుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ బ్యాకే బుక్ చేశాము. సో, మళ్ళీ మారవడం అవ్వలేదు. అండ్ ఎందుకులే మారవడం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో, దిస్ ఈస్ ద సేఫెస్ట్ రూట్ అనుకున్నాము. సో, అలాగా వాళ్ళు హ్యూస్టన్‌కొస్తున్నారు. సో, మా హస్బెండ్ ఏందంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యారు వాళ్ళని తీసుకురావడానికి. అండ్ వాళ్ళని మధ్యాహ్నం 1కి అలా ల్యాండ్ అవుతారనమాట. సో, అక్కడి నుంచి మళ్ళీ ఒక 4½ అవర్స్ రిటర్న్ జర్నీ. సో, ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 7:30, 8 అవుతుంది వచ్చేసరికి. సో, ఆ లోపు ఏంటంటే నేను వాళ్ళ రూమ్‌ని సెట్ చేస్తున్నాను. ఫ్రెష్ బెడ్‌షీట్, పిల్లో కవర్స్ వేస్తున్నాను. అండ్ బాత్రూమ్‌నేమో ఇలా డెకరేట్ చేశాను. సో, ఫ్రెష్‌గా సోప్స్ అవి ఇవి అన్నీ అరేంజ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నాకు ఇలా షెల్ఫ్ లైనర్స్ అంటే చాలా ఇష్టమనమాట. ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి ఇవి. సో, నేను ఇల్లు మొత్తం షెల్ఫ్ లైనర్స్ వేసేసాను. ఎక్సెప్ట్ దిస్ బాత్రూమ్ అనమాట. ఇంతవరకు ఎవరు రాలేదు కదా! సో, అంత అవసరం పడలేదు. ఏంటంటే వీటి వల్ల మెయిన్‌గా థింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ అటు ఇటు జారవు డ్రావర్స్ అవి తీసినప్పుడు. అండ్ ఏవి పెట్టాలి అనుకున్నా నీట్‌గా ఉంటాయి. చూడ్డానికైనా గానీ, ఆర్గనైజ్ చేసుకోవడానికైనా గానీ అనిపిస్తుంది. అందుకే కంపల్సరీ వాడతాననమాట. సో, ఎక్స్‌ట్రాస్ ఉన్నవి అండ్ కట్ చేశాక మిగిలినవన్నీ పడేయకుండా అలాగా సేవ్ చేసి పెట్టాను. సో దట్ వాటిని యూజ్ చేసుకోవచ్చని చెప్పి, అవే ఇక్కడ నేను మంచిగా ఇలాగా నీట్‌గా ఆహ్, వేసినా అనమాట. అండ్ ఇంక మిగిలిపోయినవన్నీ మళ్ళీ సేవ్ చేసిన. సో దట్ ఫ్యూచర్ పర్పస్‌లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. I was never the one to write up a song for just anyone. సో, ఇంకా ఈవినింగ్ వాళ్ళొచ్చే లోపల డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఆలూ కర్రీ అండ్ పూరి చేస్తున్నాను. అండ్ కొంచెం స్వీట్ చేస్తే బావుంటుందనిపిచ్చి ఇంకా సేమియా పాయసం చేస్తున్నా అనమాట. అత్తయ్య, మామయ్య వాళ్ళని మీట్ అయ్యి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇంకో స్పెషల్ థింగ్ ఏందంటే వాళ్ళు ఇంతవరకు ఆద్యని కలవలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆద్య ఎలా రియాక్ట్ అవుతుంది? ఏంటి గుర్తుపడుతుందా? అసలు చాలా చాలా ఎక్సైటింగ్ ఉందనమాట. ఫస్ట్‌లో వాళ్ళ ఫ్లైట్ పోస్ట్‌పోన్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాం. అరే! ఇంకెప్పుడొస్తారు ఏంటి అనేసి. బట్ ఫైనల్లీ దే ఆర్ హియర్ అండ్ వి ఆర్ సో హ్యాపీ. ఎవరొచ్చారు? ఎవరు? హాయ్ ఎవరు? బామ్మ ఎప్పుడు నువ్వు తాత ఎక్కడ అన్నారు. చూడు తాత తాత ఇది అమ్మో బొంగురు నా తల్లి ఆంటమ్మలే బామ్మ తాత బామ్మ హాయ్ మామయ్య. బంగారం వాళ్ళు. బాగున్నారమ్మా నేను ఎప్పుడెప్పుడు ఇప్పుడు ఫోటో తీయమ్మా. అన్నట్టుగా ఉంది నా తల్లి. ఆంటమ్మలే చూస్తూ ఉంటా టిక్కు 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 అని ఆడతావు కదా ఈ పిల్లకి ఇలా వేస్తావు. ఎవరొచ్చారమ్మా? ఎవరొచ్చారు? ఆ, ఆ. తాత తాత బామ్మ తాత బామ్మ. వచ్చారా? ఏది హాయ్ అమ్మా హాయ్. ఎవరి దగ్గర ఉన్నావు ఆద్య? బామ్మ అను. బామ్మ బామ్మ ఏ, చెప్పవే బామ్మ. బామ్మ ఎప్పుడు చెప్తావుగా బామ్మ బామ్మ స్పెట్స్ తీసిదా స్పెట్స్ తీసిదా అట స్పెట్స్ తీసా ఇప్పుడు చెప్పు బామ్మ చెప్పు బామ్మ బామ్మ బామ్మ
పోన్లే చెప్తుంది. సో, ఫైనల్లీ వాళ్ళొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆద్య రియాక్షన్ చూసి మేము షాక్ అయ్యాము. యాక్చువల్లీ ఎవరి దగ్గరికి వెళ్ళదనమాట కొత్త వాళ్ళ దగ్గరికి. బట్ అత్తయ్య, మామయ్యని బాగా గుర్తుపట్టింది. వెంటనే వెళ్ళింది. అండ్ వాళ్ళ దగ్గరే ఉంది. నా దగ్గరికి రాదంట. సో, అలాగా ఇల్లంతా చూపిచ్చాము. కాసేపు ముచ్చట్లు చెప్పాము. ఎలా ఉంది? ఏంటి జర్నీ ఏంటి అనేసి. సో, ఇంకా అలా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. ఈలోపు నేను పూరీస్ చేశాను. సో, కర్రీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. వాళ్ళొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందే. పూరి ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు చేస్తే వేడిగా, ఫ్రెష్‌గా ఉంటాయనిపిచ్చింది. సో, ఇంకా పూరీస్ అవి చేశాను. పూరి అండ్ కర్రీ చాలా బాగా కుదిరింది. చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా డిన్నర్ చేసేసుకున్న తర్వాత ఇండియా నుంచి వచ్చాక ఫస్ట్ థింగ్ చేసేదేంటంటే మా కోసం ఏం తెచ్చారు, ఏంటి అనేది ఇంకా ఓపెన్ చేశారనమాట బ్యాగ్స్. ఆద్యకైతే ఎన్ని ఫ్రాక్స్ వచ్చాయో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ చాలా ఫ్రాక్స్, డ్రెసెస్ పంపించారు తన కోసం. అండ్ మా కోసమేమో చాలా వెరైటీ ఆఫ్ గిఫ్ట్స్ పంపించారు. నా కోసం అత్తయ్య ఈ పోపుల డబ్బా తీసుకున్నారనమాట. ఇత్తడిది. నేను ఎప్పటినుంచో కావాలి, కావాలి అనుకుంటున్నాను. సో, వాళ్ళు బేగం బజార్ ఎళ్లి తీసుకున్నారు ఇది. చాలా బావుంది. మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తాను. అండ్ ఇంకా అవన్నీ తీసి సర్దుకుంటున్నాము. But with you it's so clear, and now that you're here I see colors in every spectrum. Guess I finally learned my lesson. 'Cause you సో, దిస్ ఈస్ ద నెక్స్ట్ డే గైస్. ఆద్య అయితే అత్తయ్యని అస్సలు వదలట్లేదు. ఫుల్ టైమ్ స్పెండ్ చేస్తుంది. అండ్ నేనేమో ఇక్కడ అత్తయ్య వాళ్ళు తెచ్చిన పొళ్ళు, తర్వాత కారపూస అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను. వడియాలు తీసుకొచ్చారు. సో, అవి ఇలాంటి కంటైనర్స్‌లో వేస్తున్నా. ఇవేంటంటే స్కిప్పీ పీనట్ బటర్ అనమాట. ఓవర్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి మేము వాడుతూ అయిపోయినవన్నీ కూడా నేను పడేయలేదు. బికాజ్ అవి చాలా బావుంటాయన్నమాట. రీయూజ్ చేయొచ్చని చెప్పి. సో, వాటిల్లో ఫిల్ చేస్తున్నాను. సో, కరివేపాకు పొడి, మునగాకు పొడి అండ్ కంది పొడి ఇవన్నీ తీసుకొచ్చారు. అమ్మ కూడా కొన్ని పంపించింది. రాగి మాల్ట్ పంపించింది. అండ్ దాంతో పాటు సున్నుండ పౌడర్ పంపించిందనమాట. సో, వాటిని చిన్న లడ్డూల్లా చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ అత్తయ్య ఏమో ఇలా జంతికలు, తర్వాత చెకోడీలు తెచ్చారు. అత్తయ్యే చేసి తెచ్చారనమాట. సో, వాటిని కూడా ఇలా బాక్సెస్‌లో వేస్తున్నాను. ఇంకొకటేంటంటే నేను ప్రీవియస్‌గా ఇండియా నుంచి ప్యాకేజ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా! సో, టారిఫ్స్ అప్పుడు పడలేదు. బట్ దాని గురించి నేను అప్డేట్ చేయాలనుకున్నాను మీకు. రీసెంట్‌గా అది ప్యాకేజ్ వచ్చిన ఒక 10 డేస్‌కి ఒక ఈమెయిల్ వచ్చిందనమాట. లైక్ $30 టారిఫ్ కట్టమని చెప్పేసి. సో, అదొకటి పే చేశాము. జస్ట్ ఇన్ కేస్ మీకు అప్డేట్ ఇవ్వాలనిపించింది. అండ్ నేను మెంతి కూర గ్రో చేశాననమాట. సో, అది కట్ చేసి పప్పు చేద్దాం అనుకున్నాము. సో, అది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. Then you came along and proved me all wrong. I was so mistaken. 'Cause you glue all the pieces back together.